హే హాయ్ హలో గైస్ ఈరోజు మనం ఫైనలీ ప్రో కబడ్డీ లైవ్ మ్యాచ్ చూడడానికి అయితే పోతున్నాం. అది కూడా మన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో. ఈరోజు ఈ గచ్చిబౌలి స్టేడియంలో 2 మ్యాచెస్ అయితే ఉన్నాయి. అది కూడా ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్ మ్యాచ్, అలాగే సెకండ్ మ్యాచ్ బెంగాల్ వారియర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్. సో ఫైనల్లీ మనం వచ్చింది మన తెలుగు టైటన్స్ కెప్టెన్ పవన్ శర్వత్ని చూడడానికి, అలాగే పునేరి పల్టన్ కెప్టెన్ అస్లాం ఇనామ్దార్ని కూడా చూసేసాం. మనమైతే ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంలోకి ఎంట్రీ అయిపోయినాం. మీకు తెలుసా, నేను అసలు ఈ మ్యాచెస్కి టికెటే లేకుండా మ్యాచ్ చూడడానికి వెళ్ళా. ఎలా అనుకుంటున్నారా? మన కబడ్డీ సూపర్ ఫ్యాన్ పేజ్ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో వాళ్ళతో కలిసి మనం కూడా ఈ మ్యాచ్ని చూడడానికి వచ్చాం. నేను మాత్రమే ఈ మ్యాచెస్ని చూడడం కాదు, ఈ మ్యాచెస్లోని హైలైట్స్ని మీకు కూడా చూపిస్తా. సో కబడ్డీ లవర్స్, డోంట్ మిస్ దిస్ హైలైట్స్. గాయస్, మనమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మన తెలుగు టైటన్స్ కెప్టెన్ని పవన్ శర్వత్ని కలవాలని. సో ఈరోజు అయితే మనం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేసినాం. మనమైతే ఫైనల్లీ స్టేడియంలోకి ఎంట్రీ అయిపోయినాం. అది కూడా మన సూపర్ ఫ్యామిలీ టీం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ అయితే ఇచ్చేసారు. గాయస్ మీరైతే చూసుకోవచ్చు, గ్రౌండ్ అసలు లిటరలీ లైట్స్తో అసలు చక్కచక్క మెరిసిపోతుంది. యా గాయస్, అది నేనే. नहीं तो एक काम करो, पीछे 2 एक्स्ट्रा बिठाए, इधर 2 काम कर दो, पीछे 2 एक्स्ट्रा बिठाए. ठीक है, ठीक है ना. గాయస్ మనోళ్ళు అయితే చాలాసేపటి నుంచి మ్యాచ్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆతృతతో వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్లీ గ్రౌండ్లోకి అయితే పునేరి పల్టన్స్ టీం అయితే వచ్చేస్తుంది. అలాగే మనం వెయిట్ చేస్తున్న తెలుగు టైటన్స్ టీం కూడా గ్రౌండ్లోకి అయితే అడుగు పెట్టేశారు. అయ్యా గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను, నేను తెలుగు టైటన్స్ ఫ్యాను. నాకు తెలిసి ఇంకొక 5 or 10 minutesలో మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. హే తెలుగు టైటన్స్ రెడ్డి బ్రో, హే హాయ్ హలో బ్రో, హే ఇక్కడ రైట్ సైడ్ బ్రో ఏ గుద్దు గుద్దు గుద్దు. అయ్యా తెలుగు టైటన్స్ మజాక ఏందనుకున్నావు, మళ్ళీ అట్లుంటుంది మళ్ళా. జై మహేష్మతి. ఫైనల్లీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పూణే నుంచి అస్లాం ఇనామ్దార్ అయితే రైడ్కి వెళ్ళాడు. మన తెలుగు టైటన్స్ నుంచి మనం ఎంతగానో వేచి చూస్తున్నాం మన పవన్ శర్వత్ అయితే రైడ్కి వచ్చేసాడు. సో చూద్దాం, ఒకసారి వెయిట్ చేద్దాం పాయింట్ వస్తుందా లేదా. సో గాయస్ చాలా యాక్టివ్గా అయితే ఆడుతున్నాడు పవన్ శర్వత్ అయితే. సో చూద్దాం ఫస్ట్ అయితే పాయింట్ తీసుకెళ్తాడా తీసుకెళ్ళాడా. గేమ్లో అయితే చాలా యాక్టివ్గా ఆడుతున్నాడు.
సో గాయస్ చూద్దాం పాయింట్ లేదా. యా పాయింట్ అయితే తీసుకెళ్ళాడు. ఫస్ట్ పాయింట్ అయితే రైట్లో ఫస్ట్ పాయింట్ అయితే వచ్చేసింది. సో గాయస్ స్టేడియంలో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హే గాయస్ ఇక్కడ చూసిరా మన శ్రీనివాస్ సార్ గారు. హలో సార్, హాయ్ 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 సార్, హలో థ్యాంక్ యూ ఫర్ యువర్ హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో గాయస్ మన తెలుగు టైటన్స్ వాళ్ళైతే చాలా అంటే చాలా మంచిగా గేమ్ ఆడారు. లిటరల్లీ లాస్ట్ 1 పాయింట్తోనైతే విన్ అవ్వబోతున్నారు. సో గాయస్ మేమైతే చాలా హ్యాపీ. మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరైతే మన గచ్చిబౌలి స్టేడియంకి అయితే ఎంట్రీ అయిపోండి. సో ప్రైజెస్ అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. మొత్తానికి నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే సింగిల్ పాయింట్తో మన తెలుగు టైటన్స్ అయితే విన్ అవ్వడం జరిగింది. చూడంగా సెకండ్ మ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సెకండ్ మ్యాచ్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్. సెకండ్ మ్యాచ్ అయితే బెంగాల్ వారియర్స్ అయితే విన్ అయ్యారు. సో గైస్ లిటరలీ డ్యాన్స్ చేస్తున్నారు కదా, ఎయ్ మచ్చ ఎయ్. ఇప్పుడైతే మా సూపర్ ఫ్యాన్ టీం అయితే బెంగాల్ వారియర్స్ దగ్గర అయితే పిక్ దిగడానికి అయితే వెళ్తున్నాము. సో గాయస్ చూసిరా మా సూపర్ ఫ్యాన్ టీం వాళ్ళు తొడలు ఎట్లా కొడుతారు. సో ఎట్లుంటుంది మరి మన తోటి. మనల్ని మ్యాచ్కి ఇన్వైట్ చేసిన సూపర్ ఫ్యాన్ టీం వాళ్ళు అయితే మనకి గిఫ్ట్గా అయితే ఒక బ్యాగ్ అలాగే టీషర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫైనల్లీ మ్యాచ్ అయితే అయిపోయింది. మనమైతే 11:30కి అయితే గచ్చిబౌలి స్టేడియంలోకి అయితే బయటకు వచ్చేసాం. సో ఫైనల్లీ టేక్ ఆఫ్, బాయ్. అరే ఒక్క నిమిషం. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా కొట్టండి. సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.